పర్వత శిఖరాన్ని చేరుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ పర్వత శిఖరం దాదాపు భూమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తులో ఉంది. దాన్ని చేరుకోవడం ఏమంత సులువైన పని ఏమీ కాదు. అయితే నేను నా సవాల్ని స్వీకరించాను కాబట్టి నేను తప్పక చేరుకోవాలి. ఈ విధమైన పచ్చిమని దాటుకొని ఆ పర్వత బండరాలను చేరుకోవాలి. ఈ విధంగా మనం దారిని ఏర్పాటు చేసుకుంటూ చివరికి చేరుకుంటే మనం మన సవాల్ని పూర్తి చేసినట్టే. ఎప్పుడో ఇది మన వెంట తిరుగుతూనే ఉంటాయి. ఒకటి డీహైడ్రేషన్, 2 ఇక్కడ సంతరించే క్రూర మృగాలు, 3వది విష సర్పాలు, ఇక 4వది భయం, 5వది హెచ్చు తగ్గుతున్న టెంపరేచర్స్. మనం ఎప్పటికప్పుడు మన బాడీ టెంపరేచర్స్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి, లేదంటే మనం ప్రమాదంలో పడినట్టే. అయితే మనువుల ముందుగా మనం నీటిని సేకరించాలి, తర్వాత ఆహారం, ఆ తర్వాత ఫైర్ షెల్టర్. ముందు మనం వీటిని సేకరిస్తే మనకి కావాల్సిన స్టామినా ఫుడ్ రూపంలో లభిస్తుంది. షెల్టర్ నిర్మించుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి, కానీ వీటిని ఇక్కడ ఆదివాసులు నరికి పడేశారనుకుంటా. వీటి అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను నా గమ్యాన్ని చేరుకోవాలి. ఆ పర్వత శిఖరాన్ని చేరుకోవడమే నా గమ్యం. ఓకే రండి. ఇవే ఇక్కడ జీడి తోటలు. ఇక్కడ దాదాపు ఆదివాసులు వీటిపైన మనుగడ సాగిస్తూ ఉంటారు, ఎందుకంటే వీటి పళ్ళు, వీటి పిక్కలు ఇక్కడ అధిక మొత్తంలో లభిస్తూ ఉంటాయి. వీటిని అమ్ముకునే వాళ్ళు తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటారు. ఓకే, చాలా రకాల చెట్లు అలాగే పక్షులు నివసిస్తూ ఉంటాయి. దురదృష్టం ఎక్కువైతే పాములు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దొండ కాదు, ఇది గ్రీన్ స్నేక్, పెసరపాము. ఇది భయంకరమైన సర్పం. ప్రపంచంలో ది మోస్ట్ డేంజరస్ వ్యానం కలిగిన పాములు ఇది కూడా ఒకటి. ఇది మనిషిని దాదాపు మీటర్ దూరం నుంచి తన విషాన్ని చిమ్మగలదు. ఇది మనిషి కళ్ళలో విషాన్ని చిమ్మడం ద్వారా తన శత్రువుని పడగొట్టేస్తుంది. అయితే దీన్ని కాటికి చిక్కడం అంత మంచి విషయం కాదు, సో నేను దూరంగా ఉండాలనుకుంటాను. నాకు ఒక సులువైన కథ దొరికింది. ఇది మనకు బరువుగా లేదు, కానీ ఇటువంటి ప్రమాదాల నుంచి నన్ను కాపాడుకోవడానికి ఒక పరిష్కారం లాంటిది. చేరుకోవాలి. ఇక్కడ కనపడిన ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ప్రమాదాలకు గురవుతాం. ఇక్కడి పర్వత బండరాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ పర్వతాలు ఎన్నో ప్రాణులకి జీవనాధారాలు. నిజానికి ఈ పర్వతాలు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాయి. ఇక్కడ మనకి నీరు, ఆహారం, అలాగే షెల్టర్ కావాల్సినవన్నీ ఇక్కడ లభిస్తాయి. నిజానికి ప్రకృతి మనిషికి వరం లాంటిది, దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రకృతి ఇప్పుడు మనం పాడు చేస్తున్నాం. వర్షాలు పడేటప్పుడు పైన వర్షం అంతా ఈ విధంగా కిందకి జారిపోతుంది. అందుకే ఇదంతా చూసారు ఎలా ఉందో, ఎండిపోయినట్టు ఉంది. నిజం చెప్పాలంటే మనకు వర్షాలు ఈ కొండ ప్రాంతంలో వీచే గాలి వల్లే వస్తాయి. అలాగే ఆక్సిజన్ కూడా మనకి దీని నుంచి లభిస్తుంది. ఈ విధంగా మనం ముందుకు చేరుకోవాలి. ఈ విధంగా నేను కర్రతో శబ్దాలు చేయడం వల్ల దారిలో ఉన్న విష సర్పాలు అలాగే ఇతర జంతువులు తప్పుకునే అవకాశం ఉంది. ఇది మంచి విషయమే, కాదనట్లేదు. ఇక్కడ చాలా మొక్కల్ని ఔషధాలుగా వాడతారు. గాయాలు తగిలేటప్పుడు వాటిని ఆ గాయాలపై పూస్తే అవి నయమైపోతాయి. వాటిని ఎలా గుర్తించాలంటే అవి చూసారా, ఆకులు వెడల్పుగా ఉంటాయి. అవి గాయం నయం చేసే శక్తి ఉంది వాటికి. వాటిని మన చేతిలో పెట్టి గట్టిగా నులిమితే ఒక పచ్చటి రసం వస్తుంది. దాన్ని గాయంపై పూస్తే అది నయమైపోతుంది. ఇక్కడ నేను దేనికోసం చెబుతున్నానంటే ఇక్కడ కుందేళ్ళు, అడవి పిల్లులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అలాగే వీటిని చంపడానికి అడవి కుక్కలు కూడా తిరుగుతాయి. పొరపాటే మనం కుందేలుకి బదులు అడవి కుక్కలు చిక్కితే బతుకు బస్ స్టాండే. అయితే ఏదైనా దొరుకుతుందని చూస్తాను. ఇక్కడ నాకు ముందు ఏదో కనిపిస్తుంది. అక్కడ
ఈ చేపకి ఎంత పాము ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఓ, చేప పక్కన పెడితే పాముకు బదులు చెప్పు ఉంది. నిజానికి ఇది చాలా దరిద్రంగా ఉంది, నాకేమాత్రం నచ్చలేదు. ఓ, చిరిగిపోయింది ఇది, చూసారా? ఇది ఎన్నో సంవత్సరాలుగా వాతావరణం గురవుతూ ఉంది, అందువల్ల ఈ విధంగా తయారయ్యింది. ఇక్కడ హరిగిపోయి చిరిగిపోయిన చెప్పు ఉంది, నాకు ఇదేమీ నచ్చలేదు. అయితే ఇక్కడ పర్వత శ్రేణులు కూడా నాకు కనిపిస్తున్నాయి. మన చుట్టూ చూసినట్టయితే ఎన్నో పర్వత శ్రేణులు ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటూ నా గమ్యాన్ని నేను చేరుకోవాలి. ఇక్కడ అనేక బండరాలు ఉన్నాయి. నేను వచ్చేదారిలో చాలా చూశాను, అయితే వీటికి ఇక్కడ కొరవలేదు. చూసారా ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో. నిజానికి ఈ విశ్వంలో గొప్ప అందగత్తె ఎవరంటే అది ప్రకృతి మాత అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇది చాలా అద్భుతంగా ఉంది. చివరి నుంచి చివరికి చాలా పొడవుగా ఉంది. కెమెరా అందుకో, ఇటు ఇలా అందుకో, ఇలా అందుకో. జాగ్రత్త జాగ్రత్త, నీకేం కాకూడదు. నీకేమైనా అయితే ఇక చేసే ప్రయత్నం అంతా కదానే. చూసారా చుట్టూ ఉన్న పర్వతాలు నాకు కనబడుతున్నాయి. ఈ పర్వత శ్రేణులు నిజానికి పాకిస్తాన్ ఇండియాకి బోర్డర్లా ఉన్నాయి. వావ్, చాలా అద్భుతమైన విషయం ఇది. నిజానికి మనిషికి ఆహ్లాదం కలిగించే విషయాల్లో ఈ ప్రకృతి కూడా ఒకటి. పైకి చివరికి ఎక్కాలి. ఓకే ఓకే, కెమెరామ్యాన్ పుచ్చుకోని కెమెరా. ఓకే, నేను బయలుదేరుతున్నాను. కానీ నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ విధంగా మనం కోతిలా గెంతుకుంటూ ఈ వదులుగా ఉన్న రాయిని ఎక్కుకుంటూ ముందుకు సాగాలి. చూసారా ఇక్కడ జారితే మూతిపల్లి రాలిపోతాయి. ఓ, ఇక్కడేదో ఉంది, ఆగండి. ఇక్కడేదో ఉంది, ఇక్కడ కొయ్యి ఉంది, అది చాలా పదునుగా ఉంది. నా అదృష్టం ఏంటంటే అది నాకు గుచ్చుకోలేదు. గుచ్చుకుంటే దాదాపు ఒక 1/2 సెంటీమీటర్ దాని కాళ్ళు దిగిపోయి ఉండేది. ఓకే, ముందుకు రండి. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్లో ఈ విధమైన చర్యలు చాలా ఉంటాయి. ఇలాంటి పర్వతాలు ఎక్కించడం, అలాగే చేతులు కాళ్ళు కట్టేసి నీటిలో దూకించడం, ఇంకా చాలా కష్టతరమైన పనులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి ఆర్మీలో చేరే అవకాశం ఉంది. సో మనం కూడా వాళ్ళలాగే ఫీల్ అవ్వాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆ పర్వతాన్ని ఇప్పుడు నేను చేరుకోవాలి. నిజానికి ఆ పర్వతం ఇక్కడ లేదు, ఇంకా వెనకనే ఉంది. ఓకే, నా వెంటారా, జాగ్రత్త. ఇక్కడ ఎన్నో కాలువలు అలాగే పదులు కనబడుతున్నాయి. వీటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఈ భూమండలం మీద ఎక్కడ సర్వ్ చేయాలన్నా ముందు మనం నీటిని, ఆహారాన్ని సేకరించాలి. ఇవి ఉంటే మనకు కావాల్సిన శక్తి అలాగే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. నిజానికి నేను చాలాసేపటి నుంచి వాటి కోసం వెతుకుతున్నాను, కానీ నాకు వాటి జాడ ఏ మాత్రం కనిపించట్లేదు. ఇది ఈ విధంగా కొనసాగితే మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. దానివల్ల సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సన్ స్ట్రోక్ వచ్చినా పర్వాలేదు, కానీ డీహైడ్రేషన్ కానీ కలిగితే మన బాడీ నీరసించిపోతుంది. మీకు తెలుసా, మన బాడీ 2% డీహైడ్రేషన్ గురైతే మనలో 20% శక్తి సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది. సూర్యుడి తాపం నన్ను దహించి వేస్తుంది. చెమటలు ధారాపాతాల్లా ప్రవహిస్తున్నాయి. సూర్యుడి తాపం అధికంగా ఉంది. ఈ విధంగా నేను కొనసాగితే మాత్రం నాకు డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. మన ఒంట్లో ఉన్న నీటి శాతం అధికంగా తగ్గిపోవడం వల్ల మనకి సన్ స్ట్రోక్ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ నాకు ఏదైనా జరుగుతుందో చూస్తాను. ఇక్కడ ఎండిపోయిన మట్టి ఉంది తప్ప నీటి జాడ అస్సలు లేదు. ఇది నాకు దురదృష్టకరంగా చెప్పాలి. తాగుపడేసిన డ్రింక్ బాటిల్ ఉంది. అయితే దీని మీద డేట్ చూద్దాం. ఇది 2019 సంవత్సరం 7 నెల 15వ తారీఖు. దీని ధర 30 రూపాయలు. అంటే దీన్ని తాగి దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సో ఈ బాటిల్ మనకి పనికొచ్చే విధంగా కనబడుతుంది. ఎక్కడైనా మనకి నీరు జాడ కనబడితే ఇందులో నింపుకోవచ్చు. రండి చిన్న కెమెరామ్యాన్, దీన్ని పట్టుకో. నా వెంటారండి. చూసారా ఇక్కడ ఈ ప్రాంతం చాలా నిటారుగా ఏటవాలుగా ఉంది. ఇది కూడా ఇక్కడ
ప్రాణం తీసే విషయాల్లో ఒకటి కూడా. ఇది ఎంత ఆటవాళ్ళగా ఉందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న రాయిని నేను కిందకి విసురుతాను. అది ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. చూసారా? ఆ రాయికి బదులు మనం ఉంటే గోవిందా గోవింద. ఎలా కావస్తుంది? హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ 37 degrees వరకు తట్టుకోగలదు. ఇక ఏమాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే మనకి హైపర్ థర్మియా వచ్చే ప్రమాదం ఉంది. హైపర్ థర్మియా రావడం వల్ల మన బాడీ నీరసించిపోయి మనం ఉన్న చోటనే కృంగిపోతాం. అది చాలా దారుణమైన పరిస్థితి. అయితే నాకు అటువంటి పరిస్థితి నేను కోరుకోవట్లేదు. చూసారా? మనం దాదాపు సగం పర్వతాన్ని చేరుకున్నాం. నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 2 గంటల సమయం అవుతుంది. కానీ ఇప్పటి వరకు నాకు ఇటువంటి నీటి జాడ కనబడలేదు. నాకు ఆహారం కూడా లభించలేదు. ఈ విధంగా నేను సంచరిస్తే నాకు డిహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఓకే, నేను ముందుకు సాగుతున్నాను. ఇక్కడ ఎక్కడికి కనబడుతుంది? ఓ, ఈ తెగిపోయిన గాలిపటం అంటే ఇక్కడ మానవ మనుగడ ఉండడానికి ఒక బెస్ట్ ఉదాహరణ. చూసారా ఇది ఎలా ఉందో? చిరిగిపోయింది. ఇది నాకు అవసరం లేదు, వెళ్ళిపో. దీన్ని పారేస్తున్నాను. చూసారా నేను వచ్చిన ప్రదేశం నాకు ఎలా కనబడుతుందో? అది ఒక చిన్నగా కనిపిస్తుంది. కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే నాకు డీహైడ్రేషన్ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నీరు చుక్క కూడా తాగలేదు. త్వరగా నేను నీటిని సేకరించవలసి ఉంటుంది, లేదంటే కెమెరామెన్ ఒక్కడే కిందకి వెళ్తాడు. నేను పైన ఉండిపోతాను. పర్వత శిఖరం కనిపిస్తుంది. అయితే నేను చేరుకోవాల్సిన పర్వతం ఇదో కోత నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నాకు కళ్ళు వైర్లు కమ్ముతున్నాయి. ఓ, నేను చేరుకోవాల్సిన పర్వతం ఇదే. చూసారా ఇది ఎంత ఎత్తుగా ఉందో? ఇంతవరకు చేరుకోవడం ఒక ఎత్తు అయితే ఈ ఎత్తు నుంచి ఆ ఎత్తుకు చేరుకోవడం మరొక ఎత్తు. దాదాపు అసాధ్యంతో కూడుకునేది. ఇక్కడ ఒక మౌంటైనర్ ఎలా ప్రవర్తిస్తాడో నేను కూడా ఆ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కాస్త ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న పర్వతాల కంటే ఇది కొంచెం సులువే. కానీ కష్టంతో కూడింది కదా, ప్రయత్నం చేయాలి. ఆ చివరికి మనం చేరుకొని మన టాస్క్ని ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. చూసారా ఆ చివరికి? అదిగో అక్కడ ఇక అరటి చెట్టు ఉంది. ఇది అరటి చెట్టు. ఇది కనబడడం నాకు నిజంగా శుభ సూచకమే, ఎందుకంటే దీన్ని చీల్చితే నాకు నీళ్ళు దొరికే అవకాశం ఉంది. కొండజాతి ప్రజలు నీరు దొరకనప్పుడు వీటిని చీల్చి కత్తిలతో బాగా చీల్చి నీరు తీస్తారు. చూసారా అక్కడ నీటి బొట్లు కనబడుతున్నాయి నాకు. నీటి ఆవిరి మీకు బిందువుల రూపంలో కనబడుతుంది. చూసారా? దీన్ని మనం నేరుగా తాగేయచ్చు కూడా. ఓకే, నేను తాగుతాను ఇప్పుడు. ఇవి నాకు అద్భుతమైన అవకాశంలా అనిపిస్తుంది, ఎందుకంటే కనీసం ఇప్పటికొచ్చిన నీటి చుక్కను కూడా చూడలేదు. దాదాపు 2 గంటల నుంచి ఒక్కడిని తిరుగుతూ ఉన్నాను. ఓ, ఇంకా నీరు ఇక్కడ కనబడుతుంది నాకు. బాగుంది. ఇప్పుడు ఈ బోట్లతో నేను కొంచెం వాటర్ని సేకరించాను. అక్కడ నీరు కనబడుతుందా మీకు? అదిగో అక్కడ, అదిగో నీరు అక్కడ పుష్కలంగా ఉంది. ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను మీకు. ఓకే, అదిగో చూసారా కదులుతుంది నీరు అక్కడ. నేను ఇప్పుడు ఈ బోట్లో దాన్ని సేకరించాలి. చేరుకున్నాక నీటి దొరుకున్నాక చాలా ఆనందంగా ఉంది. ఓ, అక్కడ నీరు బొట్లు బొట్లుగా పడుతుంది, అంటే చుక్క చుక్కగా. ఈ విధంగా కంప్రెస్ చేయడం వల్ల అందులో నీరు కిందకి జారుతుంది బాటిల్లోకి. ఇక్కడ నాకు నైఫ్ లేకపోవడం వల్ల కేవలం రాతితోనే దీన్ని చీల్చవలసి వచ్చింది. ఇలా చీల్చి నీటిని సేకరిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది నాకు నచ్చింది. ఇది మినరల్ వాటర్లా ఉంటుంది. దీన్ని నీరుగా తాగి అనుకుంటున్నాను. చూసారా? అదిగో వాసన కూడా బాగానే ఉంది. దీని రుచి అద్భుతంగా ఉంది, వర్ణించరానిది. ఓకే, కొద్ది నీరు నా ప్రాణాలను ముచ్చిపెడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ముందుకు సాగాలి. నా బాటిల్ నా జోబులు పెట్టేది అనుకుంటాను, ఎందుకంటే అది పడిపోతుంది. ఈ విధంగా ముందుకు సాగాలి. ఓహో, ఇక్కడ చప్పు చేయదు. ఇక్కడ చూసావా? ఇక్కడ తేనెటీగలున్నట్టు కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఇక్కడ మనం శబ్దం చేసామంటే చూపించు. ఈ విధమైన శబ్దం చేస్తే అవి ఆ శబ్దానికి లేచి మనల్ని కరిచే ప్రమాదం ఉంది. ఓకే, చూసారా? ఇక్కడ గుహ ఉంది.
కెమెరామ్యాన్ ఇలా అందుకో. జాగ్రత్త. చూసారా, ఇది చాలా భయంకరమైన గుహ. శబ్దం చేయకండి. మీరు ఏమాత్రం శబ్దం చేసినా ఇక్కడ ఉన్న పులులు. ఈ గుహ చాలా ప్రాచీనమైనది. ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నొక్కుకుపోయి ఉంది. ఇక్కడ ఏమాత్రం చప్పుడు చేయకూడదు మనం. చూసారా, ఈ కొండ గుహ ర్యాట్ల స్నేక్స్ ఎక్కువగా తిరిగే ప్రమాదం ఉంది. ఏటా లక్షలాది మంది దాని కాటుకు గురవుతున్నారు. మనం ఏమాత్రం మంచిది. మనం వాటికి చాలా దూరంగా ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల మన సేఫ్గా ఉన్నట్టే. చూసారా, ఇక్కడ ఏదో మిడత ఉంది. ఓకే, వీటిని మనం తినేయచ్చు, కానీ నాకేమాత్రం నచ్చదు. ఇక్కడ బల్లి కనబడుతుంది చూసారా. ఓకే, పారిపోతుంది. పారిపో మిత్రమా. ఇక్కడ నాకు నీరు దొరికే అవకాశం ఉన్నట్టు ట్రై చేస్తాను. ఇందాక కష్టపడి చేసిన దానికి నేను కొంచెం నీరు సేకరించగలను గాడిగాను. సో ఇక్కడ నేను తవ్వుతాను. ఓకే, దొరికిన నీరు నాకు కాస్తే అది నాకు సరిపోదు. ఇంకొంచెం నీరు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు నీరు జాడ ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఈ కొండ చర్యలో నీరు ఉండిపోతుంది. కానీ నాకు పొడిసిక తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఈ విధంగా నేను ఎక్కువసేపు కష్టపడడం వల్ల నా ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం కోల్పోతాను. నాకు ఆ విధంగా చేసుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ నా ప్రయత్నాన్ని నేను విరమించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అంతా పొడిస్కే. చూసారా, అంతా పొడిస్కే. ఓకే, లీవ్ ఇట్. నాకు నచ్చలేదు. ఇక్కడ నువ్వు రావడం సాధ్యం కాదు. చూసారా, ఈ సందు ఎలా ఉందో. ఇది భయంకరమైన రాతి పగులతో ఉంది. ఓకే, బయటికి వెళ్ళే మార్గం ఉంది, కానీ ఇక్కడ నుంచి చాలా లోతుగా ఉంది. నాకు కావాల్సిన ప్రదేశం. ఓకే, ఇక్కడ నుంచి వేరే మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది. కెమెరామ్యాన్ పట్టుకో. నువ్వు పవర్ బటన్ నొక్కితే ఈ వీడియో మొత్తం ఆగిపోతుంది. దరిద్రం మొదలవుతుంది. ఓకే, అక్కడేదో ఉంది. అక్కడేదో పాము ఉంది. చూసారా, అది కింద ర్యాట్ల స్నేక్ పిల్ల ఉంది. అయితే దాన్ని చూపించడం నాకు సాధ్యం కాలేదు. కానీ ఇది ప్రమాదంతో కూడిన విషయం అని మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ విధంగా పైకి వెళ్ళాలని చూస్తున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ పర్వత గుహలు చాలా బిగుసుగా ఉన్నాయి. ఇవి చాలా నొక్కుకుపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ముందుంది ముసళ్ళ పండగ. ఈ గుహలో నుంచి నేను పైకి చేరుకోవాలి. ఆ చీలిక ద్వారా నేను పైకి చేరుకోవాలి. అయితే నేను చేరుకోగలో లేదంటే వేరే మార్గాన్ని వెతుక్కోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. మానవ మనుగడలో ముందు మనం ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటే మనం ప్రయత్నం సాగించగలము. ఇక్కడతో దారి నొక్కుపోయింది. పడుతున్న బాధ ఈ రాయికి ఏమాత్రం అర్థం కాలేదనుకుంటా. అసలు జరగట్లేదు. చూసారా, ఈ రాయికి అసలు మనసు లేదు. అందుకే మనసు లేని వ్యక్తులు రాయిలతో పోలుస్తారు. నేను నీకు సహాయం చేస్తాను, కానీ మీరు ఈ విధంగా రాకూడదు. అందుతుందా? అందుకో, చిన్నది. ఓకే, చూసారా, ఇది ప్రమాదకరమైన లోయ. వాళ్ళు నా దగ్గర చేరుకోవడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళని నుంచేసాను అక్కడ. ఇటువంటి ప్రాంతాల్లో ఎదుటి వారికి రిస్క్ కలిగించకూడదు. ఎంత రిస్క్ ఉన్నా మనమే స్వీకరించాలి. ఇండియన్ ఆర్మీలో ఇటువంటి వాడికి కొదవ ఉండదు. ఆ విధంగా నేను పైకి చేరుకొని ఈరోజు నాకు టాస్క్ని నేను కంప్లీట్ చేయవలసి ఉంటుంది. చూసారా, నాకు చిన్న చిన్న గాయాలు తగిలాయి. అయితే వాటిని ఇప్పుడు నేను చూపించాలనుకోవట్లేదు. ఓకే, నాకు ఇక్కడ కెమెరామెన్ వస్తున్న ఆనందం వాళ్ళు కనిపిస్తుంది. ఓకే, జాగ్రత్త. ఓకే కెమెరామెన్ అందుకో. ఇక నీ వంతు.
కరంబోలా తీసేద్దాం. ఓకే, వస్తుంది. అది చాలా ఇంటిగా ఉంది. దీంతో చేరుకోవడం దాదాపు అసాధ్యం, కానీ ఇటుగా మనం వెళ్ళాలి. నిజానికి ఈ పర్వతగుహలు చాలా భయంకరంగా ఉన్నాయి. పూర్వం ఇండియన్ మైథాలజీ ప్రకారం ఇక్కడ ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారట. వాళ్ళే కాకుండా ఇక్కడ ఎవరైనా వస్తే ఇప్పుడు పులికి కొండజలకు ఆహారంగా మారుతారు. ఆ బెల్ట్ నాదే. ఈ విధంగా పైకి వెళ్ళాలి. మీరు ఎప్పుడు డెవలప్ అంటే ఏముంటే ముందు అయితే మీరు తెలిసి తెలియకుండా డొల్లలో చేయి పెట్టకూడదు. అలా చేస్తే ఇందులో పాము ఉండే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. డొల్ల చాలా లూజ్గా ఉంది, కానీ పైకి ఎక్కే అవకాశం ఉంది. కానీ ఈసారి నేను రిస్క్ని విరమించుకోవాలనుకుంటున్నాను. ఓకే, మా బేగేసి మనం చెప్పాడు, మనకి అవకాశం ఉన్నంత వరకు మనం ప్రయత్నించాలి. మన వల్ల కాదు అంటే ప్రయత్నం చేయకూడదు. ఓకే, నేను దిగేస్తాను. నా ప్రయత్నం ఇంకా అవ్వలేదు. ఓడని పట్టేటప్పుడు మన బాడీ వెయిట్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. చూసారా ఈ విధంగా. కెమెరా అందుకో, అందుకో. ఇక్కడ చాలా లోతుగా ఉంది, చాలా అంటే చాలా. మీద నెక్కేటప్పుడు కిందకి అస్సలు చూడకూడదు, చూస్తే అది చాలా భయానకంగా కనబడుతుంది. ఓకే, ఇక్కడ నాకు చెట్లు అలాగే పొలాలు కనబడుతున్నాయి. ఇది బండ చూసారు ఎన్ని టన్నులు ఉంటుందో. ఓ, ఇక్కడ చెట్టు కొమ్మ ఉంది, దీన్ని ఎక్కేయచ్చు. కానీ ఎండకి ఇది చాలా జారుడుగా తయారవడం వల్ల ఎక్కే ప్రయత్నం నేను విరమించుకున్నాను. అది చాలా జారుగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా ముందుకు సాగి ఏ విధంగా అయినా సరే ఈ పర్వత శిఖరాన్ని బలి ఉంది, బలిగా తొండ. అది ఏమాత్రం నాకు నచ్చదు, ఎందుకంటే నేను ఫుల్ వెజిటేరియన్. మిస్టర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ, నేను చూడలేదు కానీ ఈ పర్వత లోయలు చాలా లోతుకి విస్తరించి ఉన్నాయి. చాలా లోతు కంటే చాలా లోతుకి. ఈ సందుల మధ్యగానే ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. మనం పాడి మీద కూడా మోయాల్సిన పని ఉండదు. ఓకే, దాదాపు చివరికి చేరుకున్నాం అనిపిస్తుంది, కానీ ఇంకా చేరుకోలేదు. కెమెరామ్యాన్, దా నీ ప్రయత్నం మొదలెట్టు. తీసుకో. మర్చిపోయాను, కెమెరామెన్ రాకుండా నేను ముందుకు సాగలేను. దా, ఇలా అందుకో, ఇలా అందుకో. ఓకే, జాగ్రత్త, జాగ్రత్తగా రా. నువ్వు ఈ విధంగా రాలేమనుకుంటున్నాను, కానీ ఆ కెమెరా నాకు అందించి నీ ప్రయత్నం చేయి. ఎందుకంటే నువ్వు సాధించగలవు. ఎప్పుడు బేరిగేసి నాకు చెప్తూ ఉంటాడు, కెమెరామెన్లు కూడా చాలా సామర్థ్యులని. కొనసాగిస్తున్నాను. ఇలా పట్టుకో. నిజంగా నువ్వు ధైర్యవంతుడు, ఎందుకంటే ఈ విధంగా ఎక్కడ ఉన్నది చాలా మందికి సాధ్యం కాదు. నీటిని మేము వాడేస్తాం. నీటి కోసం చేసిన రెండవ ప్రయత్నం కూడా మాకు విఫలం కావడంతో మేము నిరాశతో ముందుకు చేరుకున్నాం. చాలా తేలికగా శబ్దం వస్తుంది, అది చాలా చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇలా అందుకో, జాగ్రత్త. తేలికలు పట్టు ఉందని వీటికి ఏమాత్రం శబ్దం వినిపించినా, ఎందుకంటే ఏమాత్రం దీన్ని తాకినా ఇవి రెచ్చిపోతాయి. ఇక అక్కడితో నీకు తదనంతరం పెట్టాల్సిందే. చూసారా?
చూసారా ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. ఇటువంటి చోట్ల అవి చాలా ప్రమాదకరమైనవి. వాటిని తాకినా లేదంటే వాటిని శబ్దం చేసినా అవి దారుణంగా కుట్టేస్తాయి. ఒక అతను చెప్పాను కదా ఇందాక, అతను కొండ ప్రాంతంలో తేనె తీయడానికి వెళ్ళి ఇతరుల సాయం లేకుండా తేనె తెగిన కర్రతో పొడిచాడు. అవి తన ఒంటి మొత్తానికి ప్రాకి అతన్ని చంపేశాయి. మామూలుగా ప్రమాదకరమైనవి వందలాదిగా ఉన్నాయి చూసారా అవి. ఓకే, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. జాగ్రత్తగా పెట్టుకో, లేదంటే ఇటువంటి కొండ చర్యల్లో కాస్త ప్రమాదకరంగానే ఉంది. ఓకే, చప్పుడు చేయవద్దు. చప్పుడు చేస్తే ఉన్న జంతువులు మేల్కొంటాయి చూసారా. ఇది తినేటంటారు మొక్కజొన్న కన్ని. ఇది తింటూ ఇక్కడ బతుకుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కొండ చెలవ కానీ లేదంటే ఒక అడవి జంతువు ఏదో ఉంటుంది. జాగ్రత్త. చూసారా ఈ రాయి చూపించు సరి. ఈ రాయి చాలా పురాతనమైనది. ఇటువంటి చోట్ల కొండ జంతువులు తప్ప మనుషులు షెల్టర్ ఏర్పాటు చేసుకోలేరు. అయితే మనుషులు మనుగడ సాగించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది ఏమాత్రం ఊహించరానిది. చూసారా అది, చూసారా అది. ఓకే 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 కెమెరామెన్ జాగ్రత్త. ఏయ్ నా మీద రాకు నువ్వు. నా దగ్గరికి వస్తే నీకు బొబ్బే. వావ్, నిజానికి ఇటువంటి ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి చూసారా. నాకు నచ్చింది ఇది. మనకు బయట ప్రపంచం అడుగుజాడలు కనబడుతుంది. ఈ విధంగా వెళ్తే మనం బయటికి వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం ఈ విధంగా వెళ్తాను. కెమెరామెన్ నీ పని నువ్వు చేస్తుందా, కానీ బయటికి వెళ్ళే దారులన్నీ చాలా చాలా బిగిసిగా ఉన్నాయి. ఏమంత మంచి దారిలా కనిపించట్లేదు. ఓకే, ఇది ప్రమాదమైన నేను ప్రయత్నించాలి. నాకు ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు. ఓకే, నేను ముందుకు నా బాడీని నేను స్టిఫ్గా ఉంచుకొని నెమ్మదిగా ముందుకు చేరుకోవాలి. ఇన్ని టన్నుల బరువు ఉన్న రాయి నా మీద పడితే ఇక ఊహించకుండా అయిపోతాను. గుర్తుపడ్డానికి కూడా అవకాశం ఉండదు చూసారా. ముందుగా నా చేతులు ముందుకు పెడతాను. నెమ్మదిగా నా బాడీ ముందుకు పుష్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం బయటికి చేరుకోవచ్చు. ఓ, దాదాపు చేరుకున్నాను. ఓకే, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి చోట్ల దొరకడం ఫస్ట్ టైం నాకు. ఇలా అందుకో కెమెరా. ఇక నీ వంతు జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా చేరుకున్నావు. ఇక్కడ చాలా దుమ్ముగా ఉంది. ఎవరో క్లీన్ చేయాలనుకుంటా. ఇక్కడ బయటకు వచ్చాం, కానీ ఈ విధంగా వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఓ, ఏం చేయాలి ఇప్పుడు? అస్సలు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అని.
కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే మనుగడలో విశ్రాంతికి కూడా ఒక చోటు ఉంది. ఎక్కువ మంది కుర్ర వాళ్ళంతా పబ్జీ ఆడుతూ ఉంటారు. అందులో కామన్ డైలాగ్ దే వెనక మళ్ళా వచ్చేసాడు. ఇంకా తర్వాత నేను చెప్పను. బేర్ గెల్స్ మామయ్య, బేర్ గెల్స్ అల్లుడు అక్కడ నాడు. నిజానికి బేర్ గెల్స్ మామయ్య అంటే మామయ్య కాదు, ఇన్స్పిరేషన్. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వచ్చాను. అలాగే నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నా కెమెరామ్యాన్ మా బామ్మద్ది, ఆడి బామ్మద్ది కిందలో ఉన్నాడు, కానీ వాళ్ళని చూపించుకున్న చేత కాదు ఇప్పుడు. ఓకే, అక్కడితో దాన్ని ఆపు, ఇంకా మనం పైకి చేరుకోవాలి. విధంగా రండి. అటు దారి ఉందా? దారి ఉంది. మన చేతులు ఎలా పెట్టుకొని వెనక్కి వంగోవాలి. ఈ చేతులు చూసారా, దీన్ని ఇలా గ్రిప్గా పట్టుకోవాలి. ఇలా ఇలా. ఓకే, రా, జాగ్రత్త. ఇక్కడ నుంచి నాకు ఎలాగ ఉందంటే, వేగంగా వెళ్తున్న ఫ్లైట్లో నుంచి బయటికి నా బాడీని పెట్టినట్టు ఉంది. దాదాపు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఇక్కడ ఏమాత్రం తప్పటి అడుగు వేసినా 1500 అడుగుల మృత్యులోకి మనం పడినట్టే. సో తడబాటు ఇక్కడ ఏమాత్రం సరికాదు. చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకి అడుగులు వేయాలి. చిన్నపిల్లల కంటే దారుణంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేతిని వెనక్కి ఆంచాలి. అలా చేయడం వల్ల మనకి రాయికి మధ్య గ్రిప్ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంది. ఇటువంటి చోటుకు రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అందరికీ నెరవేరే పని కాదు. అద్భుతంగా ఉంది నిజానికి. మేము తీసింది ఆఫ్ సైడ్, ఇంకా అటుపక్క సగ భాగం ఉంది. నిజానికి మేము ఎక్కువ వచ్చిన ప్రాంతం ఇది కాదు, మేము దీనికి వెనక నుంచి ఎక్కువ వచ్చాం. సో ఇప్పుడు నేను ఎక్కువ వచ్చిన భాగం వైపు వెళ్ళాలి. ఇక్కడి నుంచి నాకు చాలా ఊర్లు కనబడుతున్నాయి. కొండ ప్రాంతం చూడండి ఎంత బాగుందో. ఓకే, ఈ రాయ అద్భుతంగా ఉంది. మనం ఈ చివరి నుంచి వచ్చాం. ఈ చిన్న గ్యాప్ ద్వారా మనం చేరుకున్నాం. సో ఇప్పుడు నేను బైక్ ఎక్కబోతున్నాను. కెమెరామ్యాన్ పట్టుకో. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ముందు ఒక పక్కకి వెళ్ళాలి. నచ్చింది స్విచ్ చేసుకోవచ్చు. ఓకే, కెమెరా ఎందుకు ఇటువంటి చోట్ల నువ్వు నీ బాడీని స్ట్రెచ్ చేయకు, నీ బాడీని అదుపులో ఉంచుకో. ఓకే, జాగ్రత్త. ఓకే, చూసారా చూసారా ఈ ప్రాంతం ఎంత బాగుందో. నేను చివరికి చేరుకున్నాను. ఓ చూసారా ఇది. ఎలా అయితేనే కిందన్న కొండచలో కళ్ళు కప్పి దాని గుహల నుంచి బయటకు వచ్చేసాం. పర్వత చక్రాన్ని అయితే చేరుకున్నాం. నేను ఏ జంతువుకి ఆహారంగా మారలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ నేను ఏ జంతువుని తినలేదు కనుక. అందుకే పెద్దలు అంటుంటారు, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ అని. నేను దాన్ని తినలేదు కాబట్టే ఆ కిందన్న జంతువులు నాకు కనబడలేదు, నన్ను తినలేదు. అయితే నేను కిందకి దిగేటప్పుడు మాత్రం చచ్చిన ఆ గుహల నుంచి వెళ్ళను. అయ్య బాబోయ్, అక్కడ మళ్ళీ కొండచెర ఉంటే నాకు ఇంకా అంతే సంగతులు. నాకు ఒక హెలికాప్టర్ వస్తున్నట్టుంది. ఒక్క నిమిషం ఆగండి. అది హెలికాప్టర్ కాదు, ఒక పక్షి. పప్పులు కాలేసాం. అది గండ పేరుంట పక్షి. ఇంకా చేసేదేమీ లేదు. గాలి నడకన వచ్చిందారంట
వెళ్ళిపోవడమే. ఈసారి ఆహారం లేకుండా మనం సాగించాల్సి వచ్చింది. బెటర్ లైక్ నెక్స్ట్ టైం అనుకోవడమే.